కాంగ్రెస్ పార్టీలో ఉన్న 3 రంగుల్లాగానే కాంగ్రెస్ పార్టీలో కూడా అట్లే ఉంది. ఇక్కడ ఏకవర్ణం కాబట్టి, గులాబీ రంగు ఏకవర్ణం కాబట్టి ఏకఛత్రాధిపత్యంతో మళ్ళా కూడా అధికారంలోకి వస్తుందని వాళ్ళు అంటున్నారు. అంటే ఏకఛత్రాధిపత్యం ఉన్న పసుపు జెండాను ఓడించి కూడా మేము అధికారంలోకి వచ్చినాం కదా గతంలో. మరి ఆ చరిత్ర కూడా తీసుకోండి. పసుపు జెండా ఒకటే, ఏకఛత్రాధిపత్యం ఉన్న పసుపు జెండా మీరు అంటున్నట్టుగా మరి ఆ పసుపు జెండాను 2 సార్లు ఓడించిన అధికారంలో మేము కూడా వచ్చినాం కదా. మరి రాలేదా మేము 2004 రాలేదా? అవకాశం ఇచ్చేలా కేసీఆర్ గారు అవకాశం కేసీఆర్ ఇస్తారా? ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. కేసీఆర్ అవకాశం ఇవ్వడు, మేము గుంజుకుంటాం. కేసీఆర్ మీరు పోయి ముఖ్యమంత్రి గారు మాకు ఇస్తాడా? మేము గుంజుకుంటామండి. ప్రజలు మాకు గుంజిస్తారు, ప్రజలు ఇస్తారు. కేసీఆర్ మాకు ఎందుకు ఇస్తారండి? మాకు ప్రజలు ఇస్తారు. కేసీఆర్ చేతులు ఉన్నారు, అది ముఖ్యమంత్రి పోస్టు కాదు, ప్రజల చేతులు ఉంటుంది. ప్రజలు ఇస్తారు మాకు, కాంగ్రెస్ పార్టీకి. మేము ప్రజల దగ్గర ప్రజలు మాకు అప్పగిస్తే తీసుకుంటామని. కేసీఆర్ మాకు ఇచ్చేది, కేసీఆర్ మాకు ముఖ్యమంత్రి పోస్ట్ మాకు ఎందుకు ఇస్తాడు ఆయన? మొత్తం తీసుకుంటే కేసీఆర్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఏవి కూడా నెరవేర్చలేదని మీరు అంటున్నారా? 100%. ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన హామీలు అన్ని పక్కకు పెట్టేసిండు. ఆయన ప్రాధాన్యత అనుకున్న ఏదో కొత్త తీసుకొచ్చిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కమిషన్ కాకతీయ ఇటువంటి తీసుకొచ్చి పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఓకే. కమిషన్ కాకతీయ ఎప్పుడు పెట్టారు? అదే మీ మిషన్ కాకతీయనే కమిషన్ కాకతీయ. నేను ఎన్నికల మేనిఫెస్టో మరి ఎన్నికల మేనిఫెస్టోలు ఉందా? అది ఎన్నికల మేనిఫెస్టోలు అమలైనాయా? డబుల్ బెడ్రూమ్లు అమలైనాయా? పేదలకు భూములు ఇచ్చే, దళితులకు భూములు ఇచ్చే విషయం అమలైందా? KG to PG అమలైందా? 1,00,000 ఎకరాలకు నియోజకవర్గానికి ఒక్కొక్క 1,00,000 ఎకరాలకు 70-80 రూరల్ నియోజకవర్గాలకు 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇస్తాడు. అటువంటి కార్యాచరణ వైపు పోయినరా? ఇలా కాళేశ్వరం దగ్గర మీరు కొంత ప్రాంతం పెట్టి ఫ్లడ్ లైట్లు పెట్టి కాంట్రాక్టర్ల కోసం మీరు వార్ ఫుటింగ్లో పని చేయించి ఎంతవరకు బహానా చేస్తున్నారు. అది వరకు పెట్టింది ఎవరు? భూసేకరణ వేసింది ఎవరు? ఆ ప్లానింగ్ డిజైన్ చేసింది ఎవరు? మీరు డిజైన్లు కొంత మార్చి దాని పేరు మార్చి మా పథకం అని మీరు చెప్తా ఉన్నారు. కాబట్టి సార్ మీరు కొంత చేస్తే చేయొచ్చు, పని మేము కాదంటలేం. కానీ ఆ పథకం రూపకల్పన వేసింది ఎవరు? ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది ఎవరు? మీరు వచ్చే వరకు మిడ్ మానేరు కట్టింది ఎవరు? వరదకాలం తవ్వి మిడ్ మానేరులకు నీళ్లు పోసింది ఎవరు? మీరు ముఖ్యమంత్రి కాకముందే మేము వరదకాలం ద్వారా గోదావరి జలాలు తీసుకొచ్చి LMDలో పోసినాం. మేము లోయర్ మానేర్ డ్యాంలో మిడ్ మానేరు ఆల్మోస్ట్ 70% కంప్లీట్ చేసినాం. మీరు వచ్చి స్పిల్వే కట్టినారు. ఇవన్నీ చరిత్ర కాదా? వరదకాలం మీద తవ్వినరా? మరి గోదావరి జిల్లా ఎట్లా వస్తున్నాయి ప్రాంతానికి? వరదకాలం ద్వారానే కదా. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కట్టినండి? మీరు వచ్చేవరకే కంప్లీట్ అయింది ఎల్లంపల్లి ప్రాజెక్టు. 20 TMS నీళ్లు నిల్వకు వచ్చే పరిస్థితి వచ్చింది మీరు వచ్చేవరకే. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదా? ఇవన్నీ మీరు చెప్పుకోవడానికి మీరు బహానా సృష్టించి మీరు ఏదో మసిపూసి మారేడుగా చేసి కార్యక్రమం చేసి పథకాలు మార్చి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలను మేము మార్చేస్తాం, పేర్లు మార్చేస్తాం, డిజైన్లు మార్చేస్తాం అనేటువంటి పద్ధతిలో మీరు వ్యవహారం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని మాట్లాడితే అసలు మీకు ఏమైనా బుద్ధి ఉందా? అసలు నేను మాట్లాడే వాళ్ళకి నేను అడగదలుచుకున్నా, ఏమైనా పద్ధతి ఉందా? ఇలా మీడియా మా పక్షం లేదండి. మేము మా గొంతు మీడియా వినిపిస్తలేదు, మా గొంతును నొక్కేస్తుంది, మీడియా నొక్కేస్తుంది అనేది నా బాధ. గల పొరపాటు కదా అది. ఇంత గొంతున్న మీకు మీడియా గొంతు నొక్కేస్తుంది అంటారా? ఎంత గొంతునే నొక్కగలుగుతుంది మీడియా, నా గొంతు ఏందండి? ఎంత మీద గొంతునే నొక్కగల సమర్థులు మీడియా. ఇలా చేస్తలేదు ఆ పని, రాష్ట్రంలో జరుగుతలేదు ఆ పని. కాంగ్రెస్ పార్టీ గురించి ఇంతలా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఎంతమంది నాయకులు ఉంటారు ఇక్కడ, సీనియర్ నాయకులు ఎక్కువ మంది ఉంటారు. కేవలం వాళ్ళ వద్ద వర్గ విభేదాలు కాదు, భేదాభిప్రాయాలు మాత్రమే ఉంటాయి తప్పితే వేరే ఉండవని కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్పగా చెప్తున్నారు. మీరు మీ మేనమామ కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు కూడా మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయితే మీరు కాంగ్రెస్ పార్టీ మీద అంత ప్రేమ పెంచుకున్న మీరు ఆ రోజు మీ మేనమామ గారు టీఆర్ఎస్ పార్టీ పెడుతున్నా కానీ ఆయనతో పాటు మీరు ఎందుకు జెండా మోశారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ అటువైపు వెళ్లాల్సి వచ్చింది? మళ్ళీ ఉద్యమ సంస్థ అది ఒకటి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదు కదా. సరే, నేను ఆయన కేసీఆర్ మా మేనమామ కాబట్టి నాకు మేనలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక ఉద్యమ సంస్థ పెట్టినప్పుడు నేను సహకరించడం సహజం, అది తప్పు కాదు కదా. అంటే మరి ఆ సందర్భంలో ఉద్యమ సంస్థ పెట్టిన తెలంగాణ కాజు కోసం పెట్టినట్టు అలా నేను పనిచేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ కావాలని చెప్తున్న రోజులే అవి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను తెలంగాణ వద్దలే, తెలంగాణ కాంగ్రెస్ ఎప్పుడు తెలంగాణ వద్దలే, తెలంగాణ కోసం కొట్లాడిన అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అంత బలంగా వ్యతిరేకించిన సందర్భంలో కూడా చాలామంది ఇప్పుడు మా ఉన్న నాయకులు జానారెడ్డి లాంటి వారు పెద్ద వాళ్ళంతా కూడా అప్పుడు తెలంగాణ కోసం బాగా కొట్లాడినటువంటి వాళ్ళే. ఆ సందర్భంలో ఆయన ఒక ఉద్యమ సంస్థనే పెట్టిండు కదా, ఒక పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఒక అధికారం వదులుకొని బయటకు వచ్చిండు కదా. అప్పుడు ముఖ్యమంత్రి విభేదించి చంద్రబాబు నాయుడు గారితో విభేదించి బయటకు వచ్చి ఒక ఉద్యమ సంస్థ పెట్టినప్పుడు ఆయన ఇంట ఉండడం నేను ధర్మం అనుకున్నాను. ఆయన ఇంట ఉండాలని ఉన్నాం, అంతే ఉన్నాం. కొంతకాలం 5 సంవత్సరాలు పనిచేసామంట. ఆ తర్వాత నేను వివిధ కారణాల వల్ల నేను బయటకు వచ్చి కాంగ్రెస్లో కొనసాగుతా ఉన్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.